नमस्ते, आदाब, सत श्री अकाल। मैं आपका होस्ट अफरोज कुरैशी और आप देख रहे हैं प्रगति न्यूज सबसे आगे। जीएचएमसी और फूड सेफ्टी के अहदेदारों ने अत्तापुर में वाक़ वेंकमंबा रेस्टोरेंट पर धावा किया। अहदेदारों ने रेस्टोरेंट में इस्तेमाल होने वाले गोश्त का मुआयना किया। इस मुआयने के दौरान गोश्त और दूसरी अशिया में खराबी पाई गई। जीएचएमसी और फूड सेफ्टी के अहदेदारों ने केस दर्ज किया और रेस्टोरेंट में 3 दिन पुराना मुर्गी का गोश्त इस्तेमाल किया जा रहा था। कमिश्नर बल्दिया ने रेस्टोरेंट मालिकान को इंतबाह दिया कि नाक़िस और गैर मियारी ग़िज़ाई अशिया इस्तेमाल करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। आइए नाज़रीन देखें यह रिपोर्ट। హోటల్స్ పైన అంటే ఫుడ్ బాగలేవు అని చెప్పేసి పత్రికలలో కూడా చూడడం జరిగింది। ఆ ఉద్దేశంతో సర్ప్రైజ్గా ఈరోజు ఈ ఎస్విఎం గ్రాండ్ అనే దాన్ని చెక్ చేయడం జరిగింది। కొద్దివరకు మెయింటెనెన్స్ బాగానే చేసినా లోపల కొద్ది మీట్ ఎస్పెషల్లీ చికెన్ తందూరి ఐటమ్స్ అంతా కూడా నిన్న మొన్న తయారు చేసినటువంటి ఉడకబెట్టినటువంటి ఆ ఫుడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దానికి మళ్ళీ ప్రజలకు కావాల్సినది మ్యారినేట్ అనే విధంగా చేసి పెట్టేస్తున్నారు। అది నిషేధించబడింది। ఏదైనా కూడా ఒకసారి ఉడకబెట్టినటువంటి మీట్ని మళ్ళీ మరుసటి రోజున దాన్ని వాడడం, దాన్ని వేడి చేసి పెట్టేస్తే దాని నుంచి వచ్చే విషపూరితమైనటువంటి ఇవన్నీ కూడా ఇదవుతాయి। ప్రాణాలతో చెలగాట మారుతుందని చెప్పేసి అని చూసాం। కొద్ది పార్టీ ఉంది కాబట్టి ఆ ఫుడ్ అంతా కూడా సీజ్ చేసేసి ఈరోజు దాన్ని పడేయడం జరిగింది। తర్వాత లైసెన్స్ అనేది కూడా చెక్ చేయడం జరిగింది। ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కూడా పెట్టేసి పెనాల్టీ తోటి అనేది చూసి పెట్టిస్తాం। ఈ మధ్యకాలంలోనే మనకి డెక్కన్ ఎలైట్ హోటల్లో కదా 2 రోజుల కింద పిస్తా హౌస్లో కాయిన్స్ అక్కడ బండి వచ్చింది కదా, అయితే దీనివల్ల అది అధికారుల నిఘా లోపం వల్ల ఇలా ఇంత పెద్ద మొత్తంలో హోటల్ యాజమాన్యం నాసిరకం ఫుడ్ పెడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి। అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉన్న జోన్ మన సర్కిల్కి ఒకరు ఉన్నారు। మీరు ఉండేటువంటి అప్పుడప్పుడు దడప అంటే ఇది ఒకటే ఫుడ్ ఒకటే హోటల్సే కాకుండా వేరే అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు। ఫుడ్ శాంపుల్స్ కూడా వాళ్ళ టార్గెట్ దాని ప్రకారం చేసి పెట్టించుకుంటారు। ఇట్లాంటివి ఏమున్నా కూడా ఇంకాస్త విజిలెన్స్గా ఉండాలనే సంగతి అనేది కూడా మేము వాళ్ళకు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళతో కూడా మాట్లాడాము। తీవ్ర అంటే రెగ్యులర్గా దాడులు చేయడం, ఆకస్మిక చేసి పెట్టేసి ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది। కలర్ వాడొచ్చు సార్ ఇప్పుడు ఫుడ్ ఈ చికెన్ రెడ్ కనబడడానికి? అంటే దాంట్లో కూడా పర్మిటెడ్ కలర్స్ అనేవి ఉంటాయి। ఆ స్టాండర్డ్ ఉన్నటువంటి ఆ కలర్స్ అవి వాడుకుంటే పర్వాలేదు। అది కూడా మోతాదులో ఏ మోతాదులో ఉండాలనేది ఇది ఉంటుంది। అది కాకుండా ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ బేగం బజార్లో అన్ని డూప్లికేట్ అయ్యేసి అట్లాంటి వాటిని మాత్రం అది చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది। ఇప్పుడు ఇక్కడ ఈ హోటల్ పైన ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు వెంగమ్మ? డెఫినెట్లీ దాన్ని తీసేసుకొని క్లెయిమ్ చేయాలని సంగతి చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను కూడా తీసుకెట్టించేస్తాం। ఇక్కడ విచ్చలవిడిగా వెలుస్తున్న హోటళ్లపై నిఘా కొరవడింది కదా సార్, అంటే మొత్తం రాజనగర్ సర్కిల్లో చాలా వందల సంఖ్యలో హోటళ్ళు ఉన్నాయి, ఇలాంటి ఫుడ్డే ప్రజలకు పెడుతున్నారు కదా, ఇంకా హోటల్ యజమానులకు అందరూ కూడా ఈ రకంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం। వాళ్ళు పరిశుభ్రతను పాటించాలి, దాని లోపల ఉన్నటువంటి ఎప్పటికప్పుడు ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ అనేది పెట్టేసి వండి పెట్టించాలి। ప్రజలు ప్రాణాలు కూడా మన ప్రాణాలు అని చెప్పేసి యజమానులు కూడా ఆ రకంగా మంచి నీట్గా మెయింటైన్ చేసి చేయాలి, లేకపోతే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది। వాటిపైన చర్యలు చాలా సీరియస్గా ఉంటుంది। జరిమానా విధించడమైనా హోటల్ సీజ్ చేయడం అలాంటిది ఏమంటుంది? ఇప్పుడు పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు రోజు జరిమానా విధించి పెట్టిస్తాం। హెవీ క్వాంటిటీలో ఉన్నటువంటి అంటే మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా బాగానే ఉందనే ఉద్దేశంతో ఫస్ట్ వార్నింగ్ కింద తీసి పెట్టేసి జరిమానా విధించి పెట్టిస్తాం। ఓకే।